బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమీర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ అబద్ధాలతో కాలం గడుపుతున్నారని గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమీర్ పేర్కొన్నారు. ఆరోపణలు రుజువు చేయని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడుతూ గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీపై భారత రాష్ట్ర సమితి నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, వ్యక్తిగత విమర్శలు మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజనర్సు, ప్రభాకర్, విఠల్ లింగం, రాజాగౌడ్, సురేష్ తదితరులు ఉన్నారు. వీటికి చర్మగీతం పాడండి, ముగించండి. రాబోయే రోజుల్లో ఊరి అభివృద్ధి కోసం అందరం పాటుపడి పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది అభివృద్ధి అంటే రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక నెల ముందు ఐకేపీలు మహిళలకు కేటాయించి ఐకేపీలు ఒక మహిళ అభివృద్ధి విషయంలో ఇంతకుముందుకు సొసైటీల పేరుతో ఎవరికి ఏ రైతుకు కూడా లాభం జరగలేదు. రైతులు పండించిన సొమ్మును సుత సొసైటీల పేరుతో దోసుకున్న ఘనత మీది. అభివృద్ధి విషయంలో మాట్లాడేది మేము. మమ్మలను విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి ఇచ్చినటువంటి పత్రికా సోదరులందరికీ, అదేవిధంగా ఈ పత్రికా సమావేశంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు కట్టుబడి ఉండి రేపు ఉదయం 10 గంటలకు గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మీరు నాపైన చేసేటువంటి ఆరోపణలను నిరూపించాలి. ఒకవేళ మీరు ఆరోపణలు నిరూపిస్తే నేను సరే, నా రాజకీయ జీవితం చిన్నదే కావచ్చు, నా వయసు చిన్నదే కావచ్చు, బరాబర్ చెప్తున్నా, రేపటితోటి నా రాజకీయ జీవితాన్ని ముగిస్తేస్తాను. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇవాళ ఒక ముస్లిం మతస్థునైనప్పటికీ కూడా రేపు మీరు నాకు విషయాన్ని మీ అధినాయకత్వంకి చెప్పురి, ఏ నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారనే విషయాన్ని దయచేసి టీఆర్ఎస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం ఒక వ్యక్తి చేయడం వల్ల ఇదంతా జరిగిందనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ, రేపు నేను మీరు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. మీరు మాటలకు కట్టుబడి ఉండి రేపు ఉదయం 10 గంటలకు గాంధీ చౌక్ వద్ద తెలంగాణ అమరవీరుల సాక్షిగా నేను నిరూపించడానికి సిద్ధంగా నువ్వు రావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.